నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను డాక్టర్ అజయ్, ఫ్లవర్ థెరపిస్ట్. ఈవేళ మనం కార్డిఫ్లోరా అని హార్ట్ మెడిసిన్ గురించి చెప్పబోతున్నాం. ఇవాళ రేపు మనం చూసుకుంటే చాలామంది పిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అంటే కొంతమందికి కంజెంటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. దాంతో ఏంటంటే కరెక్ట్గా హార్ట్ మొత్తం క్లోజ్ అవ్వదు. ఏదో చిన్న ఓపెనింగ్ ఉంటుంది, హోల్స్ ఉంటాయి. దాని ద్వారా బ్లడ్ లీక్ అవ్వడం, దట్ ఈస్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ ఈవెన్ యంగ్స్టర్స్ అంటే ఒక 17-18 ఇయర్స్ వాళ్ళలో కూడా మనం కొంచెం హార్ట్ బ్లాక్స్ చూస్తున్నాం. అలాగే ఏంటి కొలెస్ట్రాల్ ఉండడం, అట్ ద సేమ్ టైమ్ హార్ట్కి వెళ్ళే ఆర్టరీస్, బ్లడ్ వెజల్స్లో కూడా క్లాట్స్ ఉండడం. సో దేర్ ఈస్ అ వెరీ అంటే చాలా ఇంబ్యాలెన్సెస్ చూస్తున్నాం. అండ్ 30+లోనైతే మనకి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు. సో ఎవ్రీవన్ ప్రతి సంవత్సరం ఎంఆర్ఐలు, ఈ స్కాన్లు, రిపోర్ట్స్ తీసుకొనే వీఆర్ సర్వైవింగ్. బట్ ఇంతకుముందు ఎప్పుడు కూడా మనకి ఒక 50-60 ఇయర్స్ దాటితే తప్పితే హార్ట్ కండిషన్ ఎప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే బేసికలీ ద హార్ట్ ఈస్ ద బేసిక్ మోటర్ బిహైండ్ ద బాడీ. హార్ట్ ఫంక్షనింగ్ కరెక్ట్గా లేకపోతే మిగిలింది ఏది కూడా పనిచేయదు. మనకి బ్రీతింగ్ అందదు, మనకి ఫుడ్ డైజెస్ట్ అవ్వదు, బాడీలోంచి డీటాక్సిఫికేషన్ అవ్వదు, అన్ని ప్రాసెస్ కూడా హిండర్ అయిపోతాయి. ఆ మోటార్ రన్ అవ్వకపోతే అక్కడికక్కడ లైఫ్ ఆగిపోతుంది. సో హార్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయి ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ రేపు మన డైట్ కండిషన్స్ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల, మనం వాడే యాంటీబయాటిక్స్ వల్ల, మనం తీసుకునే సబ్స్టిట్యూట్స్ వల్ల, బయట తినే ఈ కెమికల్లీ పొల్యూటెడ్ ఫుడ్ వల్ల, వీటన్నిటి వల్ల కూడా మనకి హార్ట్ అటాక్ని పెంచుకునే ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. ఇందులో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పిల్లల్లోని ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్ అనేది చాలా లోపించింది. మన లైఫ్ స్టైల్ ఎలాగైపోయిందంటే ఇప్పుడు స్కూల్కి పంపిస్తే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ దగ్గర ఉన్నంత 6-8 అవర్స్ మొత్తం కూర్చోబెట్టే ఉంచుతారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటారు కానీ ఇట్స్ జస్ట్ మాట వరుసకే. రోజుకి రోజు వీళ్ళు ఎనర్జీని డిసిపేట్ చేసే అంత, వీళ్ళ బాడీ స్ట్రెంగ్త్ని చేసే అంత యాక్టివిటీ ఉండదు. కొన్ని ఇంటికి వచ్చినాక ఏమన్నా ఆడుకోవడానికి అవుతుందా అంటే అక్కడ కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. ఏదర్ వాళ్ళ ఇంట్లోనే ఒక టెలివిజన్ స్క్రీన్ దగ్గర వీడియో గేమ్స్ ఆడుకోవడము ఇలాంటివే చేస్తున్నారు కానీ బయటికి వెళ్ళి ఒక ఫ్రెష్ ఎయిర్లోని ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. ఆర్ లేదు అనుకుంటే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళని ట్యూషన్కి పంపించి మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ చదివిపిస్తున్నాం. సో వాళ్ళు పడుకోవడం, కూర్చోవడం, తినడం తప్పితే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా లోపించింది. సో బికాస్ హార్ట్ ఈజ్ ఆల్సో ఎ మజిల్, దానికి ఒక రెగ్యులర్ మూమెంట్ ఉండి దానికి స్ట్రెంథనింగ్ లేకపోతే అది వీక్ అయిపోతుంది. రెండో ఫ్యాక్టర్ వచ్చేసి వీళ్ళకి పెట్టే ఫుడ్ అండి. ఎక్కువ పౌల్ట్రీ పెడుతున్నాం. అదేంటంటే ఇట్స్ జెనెటికల్లీ మాడిఫైడ్ అండ్ వాటికి ఇచ్చే ఫీడ్ కానీ లేకపోతే వాటికి ఇచ్చే యాంటీబయాటిక్స్ కానీ అన్నీ కూడా చాలా డేంజరస్ ఫర్ ద హార్ట్ కండిషన్. ఎందుకంటే దీనివల్ల హార్ట్ బ్లాక్స్ అవ్వడం, లేదా మనకేంటంటే కొంచెం ఆ బీపీ, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అడ్రినలిన్స్ డిస్టర్బ్ అయ్యి బ్లడ్ ప్రెషర్ స్టిమ్యులేట్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అది కాకుండా మనం బయట నుంచి కొనుక్కునే స్నాక్స్ అన్నిట్లో కూడా లెడ్ పాయిజన్స్, లేదా మెగ్నీషియం పాయిజనింగు, ఆర్సనిక్ కొన్ని సబ్స్టెన్సెస్లో. ఎందుకంటే ప్రతి దాంట్లోని కలరింగ్ ఏజెంట్స్కి మెటల్ టాక్సిన్సే వాడతాం. ఇవన్నీ కూడా మనకి హార్ట్కి వచ్చే న్యూరాన్స్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. దీంతో పాల్పిటేషన్స్ రావడం, వాళ్ళకి సడన్గా డిజీనెస్ అనిపించడం, ఇలాంటి కండిషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఇచ్చే ఫుడ్ ఎక్కువ ఫ్రూట్స్ పెట్టండి. ఎక్కువ ఇంట్లో వరకే తయారు చేసే స్నాక్స్ అంటే మనకి అరిసెలో, లేకపోతే సున్నుండలో, చెక్కలో ఇంట్లో చేసుకొని పెట్టిన స్నాక్స్ అలవాటు చేసి, వాళ్ళు చిరుతిండే తినాలనుకుంటే ఏదన్నా ఫ్రూట్స్ అలాంటివి అలవాటు చేసినప్పుడు ఒక పిల్లల్లోని ఒక హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ మనం డెవలప్ చేయడానికి ఉంటుంది. రాదర్ దెన్ అంటే ఇప్పుడు ఎక్కువ ఏంటి పిజ్జా, బర్గర్సు, చికెను, దీస్ ఆర్ ఆల్ ఫుడ్స్ బిల్ట్ ఫర్ అ కోల్డర్ క్లైమేట్. అక్కడ వాళ్ళకి కడుపులో ఎక్కువసేపు ఉండి ఆ ఎనర్జీ రిలీజ్ చేయాలి, స్లోగా డైజెస్ట్ అవ్వాలి, అండ్ వాళ్ళకి ఆ క్లైమేట్లోనే ఆ హీట్ని జనరేట్ చేసుకుంటుంది కాబట్టి బాడీ ఆ చీజ్ని కానీ అంత ఫ్యాట్ని కానీ అది కరిగించుకోగలుగుతుంది. మన క్లైమేట్లోని ఈజీగా అసిమిలేట్ అయ్యే ఫుడ్, రైస్తో చేసిందో, జావల రూపంలోనో, లిక్విడ్ రూపంలో ఉండేదో ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే హాట్ క్లైమేట్ కాబట్టి మనం దాన్ని కూల్ చేయాలి.
సో దీనిలోని అంత హీట్ ఉన్న సబ్స్టెన్సెస్ తీసుకుంటే అది కంప్లీట్‌గా డైజెస్ట్ అవ్వదు. సో ఆ మాలిక్యూల్స్ ఎళ్లి డైరెక్ట్‌గా ఎక్కడంటే అక్కడ బ్లడ్‌లోకెళ్ళి బికాజ్ దే ఆర్ నాట్ ప్రాసెస్డ్ కంప్లీట్‌లీ సెటిల్ అయిపోవడం ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే అండి, రిఫైన్డ్ ఆయిల్ అనేది కూడా చాలా డేంజరస్. హార్ట్ కండిషన్‌కి ఎస్పెషల్లీ. చాలా హెల్తీ అంటుంటారు గానీ, బట్ రీసెంట్ రిపోర్ట్స్ అవన్నీ చూస్తే మనకి ఆ రిఫైన్డ్ ఆయిల్స్ సోర్స్ చేసిన దగ్గర నుంచి, దాన్ని ప్రాసెస్ చేసినప్పుడు అక్కడ ఫార్మ్ అయ్యే మాలిక్యులర్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా మనకి డైజెస్ట్ అవ్వని మాలిక్యూల్సే ఎక్కువుంటాయి. అరిగిపోతది కడుపు దగ్గర లైట్‌గా ఉంటది గానీ, ఒకసారి రక్తంలోకెళ్ళిన తర్వాత అది ప్రాసెస్ అవ్వదు. దాన్ని బాడీ యూజ్ చేసుకోలేదు. సో, ఇట్ హ్యాస్ టు బి సెంట్ ఔట్. కానీ మనం దాన్ని బయటకి పంపించే అంత ఫిజికల్ యాక్టివిటీ గానీ, స్వెట్టింగ్ గానీ ఏమి ఉండట్లేదు. దీనివల్ల మనకి అక్కడ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. సో, పిల్లల్లోనేంటంటే ఈ 2 యాస్పెక్ట్స్ అడ్రెస్ చేసుకుంటే, ఈవెన్ పెద్దవాళ్ళకైనా గూడా ఈ 2 మెయిన్ యాస్పెక్ట్స్ అడ్రెస్ చేసుకుంటే హార్ట్ అటాక్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు. సో, వీళ్ళకి ఎలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవడం బెటర్ అనుకుంటే, అంటే తీగ కాసే కాయగూరలు, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ అవి కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, ఆహారం తీసుకుంటున్నప్పుడు హార్ట్ కండిషన్ బావుంటది. దానికి తోడు కొంచెం మన ఫిష్ అండ్ మీట్స్ అంటే ఏదైతే స్కిన్‌తోనుంటదో, ఎక్కడైతే ఫ్యాటీ సబ్స్టెన్సెస్ ఉంటాయో, వాటిని తీసుకోవడం వల్ల హార్ట్ కండిషనింగ్ బావుంటదండి. మేము దీనికి డెవలప్ చేసిన మెడిసిన్ ఏంటంటే, మన అనాహత చక్రం మీద పనిచేస్తుంది. అనాహత చక్రానికి విండ్ ఎలిమెంట్ ఉంటది. విండ్ అంటే మూవ్‌మెంట్. అంటే ఎనీ కైండ్ ఆఫ్ మూవ్‌మెంట్. సో, హ్యాండ్ ఇలాగ మూవ్ అవ్వాలన్నా గానీ జాయింట్‌లో ఆ విండ్ మూవ్‌మెంట్ ఉంటది. వాతం అంటాం. అలాగే మన రక్తం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఫ్లో అవ్వాలన్నా కూడా ఆ మూవ్‌మెంట్ విండ్ ద్వారానే అవుతది. అంటే విండ్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ఎనీ మూవ్‌మెంట్. అక్కడ విండ్ ఎలిమెంట్‌లో ఇంబాలెన్స్ వచ్చినప్పుడు ఆ మూవ్‌మెంట్ హిండర్ అవుతది. దీనివల్ల అక్కడ హార్ట్‌లోని అంటే నాట్ ఓన్లీ ఎట్ ద హార్ట్, బ్లడ్ వెసెల్స్, ఆర్టరీస్, వెయిన్స్, ఈవెన్ ఆ లింఫ్ నోడ్స్ దగ్గర కూడా బ్లాకేజెస్ ఉన్నా, అంటే మన బ్లడ్ చిక్కగా ఉందనుకోండి, హార్ట్ ఫంక్షనాలిటీ తగ్గుతది. సో, ఇట్స్ ఆల్ బేస్డ్ అండ్ బ్యాలెన్స్డ్ బై ద విండ్ ఎలిమెంట్ ఇన్ ద బాడీ. దాన్ని రెక్టిఫై చేసే మెడిసిన్. ఇంకొక యాస్పెక్ట్ ఏంటంటే, మన అనాహత చక్రం మన ఎమోషన్స్, జాయ్, హ్యాపీనెస్, సాడ్‌నెస్, జాలి, కరుణ, క్రూరత్వం ఇవన్నీ కూడా ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసేది అనాహత చక్రమే. సో, ఎవరైతే ఓవర్‌గా ఎమోషనల్ స్టిమ్యులైకి లోనవుతారో, వాళ్ళని హార్ట్ కండిషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇట్స్ జనరల్లీ నోన్ ఫ్యాక్ట్. దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో, ఈ మెడిసిన్ వాడడం ద్వారా ఎలాంటి బ్లాక్స్ ఉన్నా, ఒకవేళ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా, ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ టైమ్ రాకుండా ఉండడానికి కూడా ఈ మెడిసిన్ హెల్ప్ చేస్తుందండి. థాంక్ యూ.